చనిపోయి నేటికి 19 ఏళ్ళు అయింది. అయినా న్యాయం జరగలేదు. పోలీసు వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ చేతులెత్తేశారు. కాబట్టి ఇప్పటికీ వారి 2 సార్లు డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసి చివరికి వారి అవశేషాలు అప్పగించడం జరిగింది. ఇప్పుడు ఆ విజువల్స్ చూస్తున్నట్టయితే కనుక అవశేషాలు పట్టుకొని వారు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నాడు ప్లకార్డులతో. అది కూడా దోషులు మాకు అప్పచెప్పమంటే డెడ్ బాడీని అంటే అవశేషాలను ఇప్పుడు ఇచ్చారని చెప్తున్నారు. దీనికి సంబంధించి విజువల్స్ మనం చూడొచ్చు. తల్లిదండ్రులు కానీ వారు అవశేషాలు ఉన్న బాక్స్ని పట్టుకొని అయితే అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నారు. దీనికి సంబంధించి వారి తల్లిదండ్రులు కావచ్చు, వారి రిలేషన్స్ బంధువులు కావచ్చు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వారికి ఇప్పటికీ ఎట్టకేలకి అంటే 19 సంవత్సరాలు హత్య జరిగి 19 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు వారి అవశేషాలను అప్పగించడం జరిగింది. జోహార్ అయోష మీరా అంటూ ప్లకార్డులు పట్టుకొని వాళ్ళు నినాదాలు చేస్తూ అంబేద్కర్ స్టాచ్యూ వరకు వెళ్ళడం అయితే జరుగుతుంది. విజువల్స్లో చూస్తున్నాము. అయోష లాంటి హత్యలు కానీ ఇటువంటి కేసులు కానీ పరిణామాలు కానీ ఈ సమాజంలో మరే ఆడబిడ్డకి పునరావృతం అవ్వకూడదని కోరుకుంటూ దీనిపై ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. కెమెరా పర్సన్ శ్రావణ్తో ఉషా, ఏడీబీ న్యూస్.